వెల్కమ్ టు క్విక్ రివిజన్ 360 ఆన్లైన్ క్లాసెస్. టెక్నాలజీ మిషన్స్కి సంబంధించిన అంశాలు తెలుసుకుంటూ ఉన్నాం. ప్రారంభంలో కేవలం 6 రంగాలకు మాత్రమే పరిమితమైనటువంటి ఈ టెక్నాలజీ మిషన్స్ ఈ ఆధునిక కాలంలో మరిన్ని రంగాలకు విస్తరించి వాటి యొక్క సర్వతోముఖ అభివృద్ధికి దోహదపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ కోవలోనే మనము ప్రస్తుతం ఈ వీడియోలో జాతీయ సూక్ష్మ సాంకేతిక మిషన్కు సంబంధించిన అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాస్తవానికి సూక్ష్మ సాంకేతిక పరమైనటువంటి అంశాలు ఈనాటివే కాకపోయినా కూడా గతం నుంచే వీటికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఉంటూ ఉన్నా కూడా ఇది ఒక ప్రత్యేకమైనటువంటి శాస్త్రంగా ఈ మధ్య కాలంలోనే ఆవిర్భవించడం జరిగింది. అదేవిధంగా చూస్తే సూక్ష్మ సాంకేతిక రంగంలో ఇంకా కూడా పలు కీలకమైనటువంటి మౌలిక పరిశోధనలు లేదా ప్రాథమిక పరిశోధనలు నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సాంకేతికతను ఆధారంగా చేసుకొని అనేకమైనటువంటి పరికరాలను కావచ్చు, ఉపకరణాలను కావచ్చు, పద్ధతులను కావచ్చు, విధానాలను కావచ్చు రూపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎట్ ద సేమ్ టైం ఈ అంశాలన్నీ కూడా మానవ ప్రయోజనాలకు ఉపయోగపడుతూనే ఎటువంటి ఇతర దుష్ప్రభావాలను కలిగించని, సైడ్ ఎఫెక్ట్స్ని కలిగించని విధానాల గురించి మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది. మరి అలాంటి పరిస్థితులలో సూక్ష్మ సాంకేతిక రంగంలో సాధించాల్సింది ఇంకా చాలా ఉంది. కాబట్టి మిగిలిన ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్ అందుకోవాల్సినటువంటి లక్ష్యాలు అధికంగా ఉన్నటువంటి పరిస్థితులలో దీనిని కూడా ఒక మిషన్ మాదిరిగా ఏర్పాటు చేసుకొని దాని యొక్క అభివృద్ధికి దోహదపడేటటువంటి కార్యక్రమాలను అమలు చేయాలని భారత ప్రభుత్వం నిర్ధారించుకోవడం అనేది జరిగింది. ఇక్కడ ముఖ్యంగా గనక మనం గమనిస్తే సూక్ష్మ సాంకేతిక రంగంలో ప్రపంచ అగ్రగామి దేశాల సరసన భారత్ని నిలపడం ఈ మిషన్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశంగా మనకు కనిపిస్తూ ఉంది. ఈ మిషన్ అమలుకు డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది. మరి ఈ క్రమంలో కొన్ని సూక్ష్మ సాంకేతికత పరమైనటువంటి అంశాల గురించి కాస్త డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాత ఈ మిషన్కి సంబంధించినటువంటి ప్రాధాన్యతలేంటి, లక్ష్యాలేంటి, మరి మిషన్ యొక్క అమలు కాలంలో మనం ఏమి సాధించాము, తద్వారా భారత్ తను అనుకున్నటువంటి లక్ష్యాలను చేరుకుందా లేదా అనేటటువంటి అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా చూస్తే నానో టెక్నాలజీ, దీన్నే మనము సూక్ష్మ సాంకేతికతగా పరిగణిస్తూ ఉన్నాం. అంటే మనకు కంటికి కనిపించని పరిమాణంలో ఉన్నటువంటి పదార్థాల యొక్క స్వభావాలను వివరించేటటువంటి శాస్త్రంగా మనకు సూక్ష్మ సాంకేతికత అనేది కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా చూస్తే నానో అనేది ఒక ఉప ప్రమాణపు కొలతగా మనం పరిగణిస్తాం. ఉప ప్రమాణము దేనికి సంబంధించింది అంటే పొడవుకు సంబంధించినటువంటి ఉప ప్రమాణంగా మనం చూస్తాం. కంటికి కనిపించేటటువంటి కొలతలకు సంబంధించి కనుక మనం గమనిస్తే మిల్లీమీటరు అనేది ఇప్పటి వరకు మనకు కనిపించేటటువంటి కొలతగా కనిపిస్తూ ఉంది. అఫ్కోర్స్ దీనికి సంబంధించినటువంటి పరిమాణంలో వస్తువుల్ని కొలవడం కూడా సాధారణ కంటితో కొంచెం కష్టమైనటువంటి పరిస్థితే. సో దీని తర్వాత మిల్లీమీటర్ల తర్వాత సెంటీమీటర్లు, అదేవిధంగా డెసిమీటర్స్, మీటర్స్, డెకా, ఇవన్నీ మనకు తెలిసినవే. మరి ఇక్కడ వీటిని మనము ఉప ప్రమాణాలుగా చెప్తూ ఉన్నాం. సో పొడవుకు సంబంధించినటువంటి ప్రాథమిక ప్రమాణము మీటరు అయితే ఇక్కడ మిల్లీ, సెంటీ, డెసి అనేటటువంటివి ఉప ప్రమాణాలుగా చెప్తాం. అదే కోవలో నానో అనేటటువంటి పదం కూడా పొడవుకు సంబంధించినటువంటి లేదా కొలతకు సంబంధించినటువంటి ఒక ఉప ప్రమాణంగా మనం ఇక్కడ చెప్తాం. సో నానో అనేటటువంటి పదానికి మరుగుజ్జు అనేటటువంటి అర్థం ఉంది. దీన్ని మనము డ్వార్ఫ్ అంటాం. డ్వార్ఫ్, మరుగుజ్జు అనేటటువంటి అర్థం దీంట్లో ఉంది. మరి ఏం చెప్తుంది నానో అంటే, ఒక నానోమీటర్ని గనక మనం పరిశీలిస్తే, ఒక నానోమీటర్ని గనక మనం పరిశీలిస్తే ఇది 10⁻⁻⁹ మీటర్ల పరిమాణాన్ని కలిగి ఉంటుంది అని చెప్తాం. ఇది కాంపిటేటివ్ కోణంలో కూడా బేసిక్ అంశము, ప్రధానమైనటువంటి అంశం. ఒక మీటర్లో 10⁻⁻⁹ పార్ట్స్ కనుక తీసుకుంటే అది ఒక నానోమీటర్కి సరిపోయేటటువంటి అంశంగా చెప్తాం. లేదా మరొక అంశంలో కనుక దీన్ని వివరించాల్సి వస్తే ఒక మిల్లీమీటర్లో 1 మిలియన్ వంతును
ఒక మిల్లీమీటర్లో 1,000,000 వంతును, అంటే మిల్లీమీటర్ కొలతని 1,000,000 భాగాలు గనక చేస్తూ పోతూ ఉంటే దాంట్లో ఒకానొక సూక్ష్మ భాగాన్నే మనము ఒక నానోమీటర్గా చెప్తాం. ఒక నానోమీటర్, దీన్ని NMగా సూచిస్తాము, స్మాల్ లెటర్స్ తోటి సూచించాలి. లేదా ఇదే కొలత పరిమాణము 1 మీటరు కొలత ఏదైతే ఉందో ఈ మీటరు కొలతను 1 బిలియన్ భాగాలుగా చేసి ఆ బిలియన్ భాగాలలో ఒక భాగాన్ని మనం నానోమీటర్గా చెప్పుకుంటూ ఉంటాం. సో అంతటి కనిష్ట కొలతలో ఉన్నటువంటి పదార్థాల గురించి చేసేటటువంటి అధ్యయనాన్నే మనం ఇక్కడ సూక్ష్మ సాంకేతికతగా వివరించే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ వైరస్లకు సంబంధించి కనుక మనం పరిశీలిస్తే ఇది సుమారుగా 100 నానోమీటర్లు ఉన్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. అదేవిధంగా మానవ క్లేశాలు, హెయిర్ ఏదైతే ఉన్నదో, వెంట్రుకలు ఏవైతే ఉన్నాయో ఇవి 80,000 నుంచి 1,00,000 నానోమీటర్ల పరిమాణంలో ఉన్నట్లుగా మనకు తెలుస్తూ ఉంటుంది. మరి ఇంతటి సూక్ష్మమైనటువంటి కొలత గురించి మనము అధ్యయనం చేయాల్సి ఉంటుంది సూక్ష్మ సాంకేతికతలో. సార్ మరి దీనికి ఇంత ప్రయారిటీ ఇచ్చుకుంటూ వచ్చాము అంటే ఇక్కడ పదార్థాలకు సంబంధించి కనుక మనం గమనిస్తే స్థూల పరమాణువులు ఉంటాయి, స్థూల పరమాణువులు, వీటినే మనము ఆటమ్స్ అనేటటువంటి పేరుతో వివరించుకున్నాం చూడండి. విభజించడానికి వీలు లేనిది అనేటటువంటి అర్థంలో దీన్ని మనము వాడుకుంటూ ఉన్నాం. విభజించడానికి వీలు లేని పరిమాణాన్ని మనం ఇక్కడ ఆటం అని చెప్పేసి అంటున్నాం. ఇది స్థూల పరమాణువుకు సంబంధించినటువంటి డెఫినేషన్. అయితే కాలక్రమంలో ఏం జరిగింది అంటే స్కానింగ్ టన్నెలింగ్ మైక్రోస్కోప్ వంటివి ఆవిర్భవించిన తర్వాత, స్కానింగ్ టన్నెలింగ్ మైక్రోస్కోప్ వంటివి ఆవిర్భవించిన తర్వాత పదార్థాలను మరింత సూక్ష్మ స్థాయిల వద్ద వాటి యొక్క ధర్మాలను అధ్యయనం చేయడం అనేది పాసిబుల్ కావడం జరిగింది. మరి ఈ కోణంలో చూస్తే స్థూల పరమాణువులను సైతము మరింత విభజించి వాటిని సూక్ష్మ పరమాణువులకు మార్చవచ్చు అనేటటువంటి అంశం తేట తెల్లం కావడం అనేది జరిగింది. సో ఏవి కనిష్ట కొలతను కలిగి ఉంటాయంటే ఆబ్వియస్లీ మనకు సూక్ష్మ పరమాణువులే ఉంటాయి. వీటిని మనము నానో పార్టికల్స్ అంటాం. వీటిని మనం నానో పార్టికల్స్ అనేటటువంటి టర్ముగా మనం వివరించేటటువంటి ప్రయత్నం చేస్తాం. సో అలా చూస్తే పదార్థం యొక్క ధర్మాలు స్థూల పరమాణువు స్థాయిలలో ఒక రకంగా ఉంటే వాటి యొక్క ధర్మాలు సూక్ష్మ పరమాణువుల వద్ద అమాంతం మారిపోతున్నటువంటి పరిస్థితులను శాస్త్రవేత్తలు కనుక్కోవడం అనేది జరిగింది. మరి అలాంటి పరిస్థితులలో ఒక పదార్థం యొక్క సూక్ష్మ పరమాణువులు మనకు వాటి యొక్క ధర్మాలు మారుతున్నటువంటి పరిస్థితులలో ఎంత మేరకు అవి మనకు ప్రయోజనకరము, ఎంత మేరకు అవి మనకు హాని చేకూర్చేటటువంటి అవకాశాలు ఉంటాయి, సదరు ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, దుష్ప్రభావాలు ఏవైతే ఉన్నాయో వీటిని తగ్గించడానికి మనం ఇంకేం చేయాల్సి వస్తుంది అనేటటువంటి కోణంలో ఈ రంగంలో మరిన్ని ప్రాథమిక పరిశోధనలు అవసరమవుతున్నటువంటి పరిస్థితి. బేసిక్ రీసెర్చ్ లేదా ప్రైమరీ రీసెర్చ్ అంటాం. ఒక పదార్థం యొక్క ధర్మాలు మనకు అవగతమైన తర్వాత ఆ ధర్మాల ఆధారంగా మనకు కావలసినటువంటి ప్రయోజనకరమైనటువంటి ప్రోడక్ట్స్ని కన్స్ట్రక్ట్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఈ ప్రాథమిక పరిశోధనలే మనకు అత్యంత కీలకంగా భావిస్తూ ఉన్నాం. దీనికోసమే భారతదేశంలో 2001లో నానో సైన్స్ అండ్ టెక్నాలజీ ఇనిషియేటివ్ని ప్రారంభించుకోవడం జరిగింది. నానో సైన్స్ అండ్ టెక్నాలజీ ఇనిషియేటివ్. సో ఏంటి నానో సైన్స్ అండ్ టెక్నాలజీ ఇనిషియేటివ్ అంటే సూక్ష్మ స్థాయిల వద్ద పదార్థాలు మనకు ఎంత మేరకు ఉపయుక్తం అవుతాయి అని తెలుసుకోగోరేటటువంటి క్రమంలో మనం చేపట్టినటువంటి కార్యక్రమమే నానో సైన్స్ అండ్ టెక్నాలజీ ఇనిషియేటివ్గా మనం చెప్తాం. దీనికోసం ఒక 60 కోట్ల రూపాయలను వెచ్చించినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. మరి ఈ కార్యక్రమం అందించినటువంటి ప్రేరణ ఏదైతే ఉందో ఆ ప్రేరణ మరిన్ని అద్భుతాలు ఆవిష్కరించేటటువంటి దిశగా ప్రయాణించడం జరిగింది. తద్వారా దీనికోసమే మనము 2007లో 5 సంవత్సరాల కాల పరిమితితో అంటే 2012 వరకు ఇంప్లిమెంట్ అయ్యేటట్లుగా మనము
ఈ సూక్ష్మ సాంకేతిక మిషన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఉన్నాం. దీనికోసము 1,000 కోట్ల రూపాయలను బడ్జెట్ కేటాయించడం అనేది జరిగింది. ఈ నిధులను అందించడం కానీ వ్యయం చేయడం కానీ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది పర్యవేక్షిస్తుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇక్కడ మనకు దీనికి సంబంధించినటువంటి అంశాలను వివరించే ప్రయత్నం చేస్తుంది. సో ఓ రకంగా దీన్నే మనము నోడల్ ఏజెన్సీ అనేటటువంటి అంశంగా చూస్తూ ఉన్నాం. కాబట్టి డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ DST ఆధ్వర్యంలో మన నేషనల్ నానో టెక్నాలజీ మిషన్ అనేది అమలు పరచడం అనేది జరుగుతుంది. మరి దీనికోసం ఏం చేయాల్సి ఉంటుంది అంటే వాటన్నింటినీ లక్ష్యాలుగా మనం నిర్ధారించుకున్నాం. దీనికంటే ముందు ఒకసారి అసలు ఎందుకు చేయాలి ఈ నానో సైన్స్ అండ్ టెక్నాలజీ మిషన్ ఇనిషియేటివ్ వీటన్నిటికి సంబంధించి అంటే మనం ఇంత క్రితమే చెప్పుకున్నాము, పదార్థం యొక్క స్వభావాలు వాటి యొక్క సూక్ష్మ పరమాణువుల స్థాయిల వద్ద అమాంతం మారిపోతాయి అనేటటువంటి అంశాన్ని చెప్పుకున్నాం. ముఖ్యంగా చూస్తే సిల్వర్, దీన్నే మనము అర్జెంటం అంటాం. ఈ సిల్వర్ అనేది స్థూల పరమాణువుల వద్ద గనక గమనిస్తే అంటే సాధారణమైనటువంటి పరమాణువులను గనక అబ్జర్వ్ చేస్తే ఇవి అపారదర్శక స్వభావాన్ని కలిగి ఉంటాయి. అపారదర్శక స్వభావాన్ని ప్రదర్శిస్తాయి. అంటే కాంతిని తమ గుండా ప్రసరింపచేయని పదార్థాలను మనము అపారదర్శక పదార్థాలు అంటాం. తద్వారా వీటి గుండా మనకు అవతల ఉన్నటువంటి వస్తువులను చూడడానికి అవకాశం ఉండదు. ఒక గ్లాస్ నుంచి అవతలికి చూస్తే అవతల ఏం జరుగుతుందో మనకు క్లియర్గా అర్థమవుతుంది. కానీ ఒక గోడ లాంటి దాన్ని కనుక పట్టుకుంటే అవతల ఏం జరుగుతుందనేది మనకు కనిపించదు. దీనికి ప్రధాన కారణము గోడకు పారదర్శకత స్వభావం ఉండదు, కాంతిని తన గుండా ప్రసరింపజేసేటటువంటి స్వభావం ఉండదు. అలా సిల్వర్ అనేది స్థూల పరమాణువుల దగ్గర మనకు మ్యాక్రో పార్టికల్స్ అంటాం. ఈ పరమాణువుల స్థాయిల వద్ద అది అపారదర్శకమైనటువంటి ధర్మాన్ని ప్రదర్శిస్తూ ఉంటే సూక్ష్మ స్థాయిలకు కనుక దీన్ని మార్చినటువంటి పరిస్థితులలో ఇది పారదర్శక స్వభావాన్ని ప్రదర్శిస్తున్నట్లుగా గమనించడం అనేది జరిగింది. అంటే సూక్ష్మ స్థాయిలకు గనక సిల్వర్ని కుదించినట్లయితే, దాని యొక్క పదార్థం యొక్క పరమాణువుల స్థాయిని సూక్ష్మ స్థాయిలకు గనక కుదించినట్లయితే అది ట్రాన్స్పరెంట్ ధర్మాన్ని, ట్రాన్స్పరెన్సీని ప్రదర్శించేటటువంటి స్వభావాన్ని కలిగి ఉంటుంది. అంటే కాంతిని తన గుండా ప్రసరింపచేసేటటువంటి స్వభావాన్ని కలిగి ఉంటుంది. అదేవిధంగా సిలికాన్ మరియు జర్మేనియం మనందరికీ తెలిసిందే, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో మనకి అత్యంత ఉపయోగకరమైనటువంటి మూలకాలుగా కనిపిస్తూ ఉన్నాయి. ఇవి స్థూల పరమాణువుల స్థూల స్థాయిలలో కనుక మనం గమనిస్తే ఈ స్థూల స్థాయిల వద్ద ఇవి అర్ధవాహకాలుగా ప్రవర్తిస్తాయి. అంటే ఇక్కడ విద్యుత్ వాహక ధర్మాన్ని బేరీజు వేసుకొని పదార్థాలను మనము 3 రకాలుగా విభజించుకున్నాం. దీంట్లో ఒకటి వాహకాలు, అంటే విద్యుత్తును తమ గుండా ప్రసరింపచేసేటటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం వాహకాలు అంటాం. మానవ శరీరాన్ని గనక గమనిస్తే ఇది విద్యుత్ వాహకత్వాన్ని ప్రదర్శిస్తూ ఉంటుంది. ప్లాస్టిక్ని గనక గమనిస్తే అది విద్యుత్ వాహక ధర్మాన్ని ప్రదర్శించదు. అదేవిధంగా మలినాలు కలిగి ఉన్నటువంటి నీరు వాహక ధర్మాన్ని ప్రదర్శిస్తుంది. మలినాలు లేనటువంటి స్వచ్ఛమైన నీరు అది వాహక ధర్మాలను ప్రదర్శించదు. సో పరిశుద్ధమైనటువంటి నీటి నుంచి విద్యుత్ అనేది ప్రసారం జరగదు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే దానికి వాహకాలు లేదా మలినాలు అనేవి కలుస్తాయో అప్పుడు మాత్రమే నీటికి విద్యుత్ వాహక ధర్మాన్ని ప్రదర్శించేటటువంటి స్వభావం వస్తుంది. వాహకాలకు అపోజిట్గా ఉండేటటువంటి మనకు బంధకాలు అంటాం. ఈ బంధకాలలో ప్లాస్టిక్ కావచ్చు, చెక్క, వీటిని మనము బంధకాలకు ఉదాహరణలుగా చెప్తాం. వీటి ద్వారా విద్యుత్ ప్రసారం అనేది జరగదు. సో ఏ పదార్థాలకైతే వాహకాల కంటే తక్కువ విద్యుత్ వాహకత్వము, బంధకాల కంటే అధిక విద్యుత్ వాహకత్వం ఉంటుందో వీటినే ఈ రెండిటికి సంబంధించినటువంటి అంశాలలో మధ్యస్థంగా ఉండే పదార్థాలుగా చెప్తాం. వీటినే సెమీ కండక్టర్స్ అని, అర్ధవాహకాలు అని చెప్పేసి అంటాం. సో సిలికాన్ మరియు జర్మేనియంలు స్థూల పరమాణువుల వద్ద గమనిస్తే వీటికి ఉండేటటువంటి స్వభావము అర్ధవాహక స్వభావము. అంటే విద్యుత్ వాహకత్వం పరంగా ఇవి వాహకాల కంటే తక్కువ స్థాయిలో, బంధకాల కంటే అధిక స్థాయిలో విద్యుత్ వాహకత్వాన్ని ప్రదర్శిస్తాయని చెప్తాం. ఇక్కడ ఈ 2 పదార్థాలని కనుక సూక్ష్మ స్థాయిల వద్దకు కుదిస్తే ఇవి అమాంతము
అతివాహకత్వాన్ని, సూపర్ కండక్టివిటీని ప్రదర్శించేటటువంటి స్థితికి వెళ్ళిపోతూ ఉన్నాయి. మరి ఇవే మనకు ఈ అతివాహకత్వం ఏదైతే ఉందో, సూపర్ కండక్టివిటీ అనేటటువంటిది ఏదైతే ఉందో, ఈ సూపర్ కండక్టివిటీ అనేదే మనకు క్వాంటం కంప్యూటింగ్ రంగంలో అత్యంత కీలకంగా మారబోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఏ పదార్థానికైతే దాని యొక్క నిరోధకత్వం అనేది శూన్యం అవుతుందో, వాహకత్వం అనేది అమాంతం పెరిగిపోతూ ఉందో, ఆ ఉష్ణోగ్రతను మనము సూపర్ కండక్టివిటీకి సంబంధించినటువంటి అంశాలుగా చెప్తాం. 0 డిగ్రీ కెల్విన్ వద్ద ఈ పదార్థాలు సూపర్ కండక్టర్స్గా ప్రవర్తిస్తూ ఉన్నాయని చెప్పేసి మనకు కొన్ని వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. సో ఇలా సిల్వర్ అనేదేమో సూక్ష్మ స్థాయిల వద్ద పారదర్శక ధర్మాలను ప్రదర్శిస్తుంది. సిలికాన్ మరియు జెర్మేనియం వంటివి సూక్ష్మ స్థాయిల వద్ద అతివాహకత్వ ధర్మాలని ప్రదర్శిస్తూ ఉన్నాయి. అదేవిధంగా గోల్డ్ వంటి వాటిని కనుక గమనిస్తే, బంగారాన్ని, ఇది సూక్ష్మ స్థాయిల వద్ద, ఇది స్థూల స్థాయిల వద్ద కేవలం ఒక రంగును మాత్రమే ప్రదర్శిస్తుంది, అదే బంగారు వర్ణాన్ని ప్రదర్శిస్తుంది. దీన్ని కనుక మనము సూక్ష్మ స్థాయిలకు కుదించినట్లయితే ఇవి 3 రకాలైనటువంటి రంగుల్ని ప్రదర్శిస్తున్నట్లుగా కనిపించింది: ఎరుపు, నీలము మరియు బంగారం. సో ఇక్కడ ఆ పరమాణువుల యొక్క సైజుని బట్టి, పరిమాణాన్ని బట్టి విభిన్నమైనటువంటి రంగుల్ని అది ప్రదర్శిస్తూ ఉంది. అంటే ఈ క్రమంలో నార్మల్గా అయితే బంగారు ఆభరణాలు వేర్వేరు కలర్లలో గనక తయారు చేయాలంటే కలర్ కోటింగ్ వేయాల్సి వస్తుంది. అలా కాకుండా సూక్ష్మ స్థాయిలకు గనక వాటిని మార్చినట్లయితే ఆటోమేటిక్గా ఆ రంగు వాటికి ఆపాదించబడుతుంది. కాబట్టి అలా ఎలాంటి కలర్ కోటింగ్స్ అవసరం లేకుండానే పదార్థాలను మనము మార్చుకునేటటువంటి ప్రయత్నం చేయవచ్చు. ఇక్కడ మరొక ముఖ్యమైనటువంటి అంశం సిల్వర్ గురించి మాట్లాడుకున్నాం. ఇక్కడ సిల్వర్కి యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్గా పేరుంది. యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్ అంటే ఇవి బ్యాక్టీరియాను సమర్థవంతంగా నిరోధించేటటువంటి ధర్మాన్ని ప్రదర్శిస్తుంది సిల్వర్. మరి ఆ కోణంలో గనక చూస్తే సిల్వర్ సూక్ష్మ పరమాణువుల్ని వాడినటువంటి బ్యాండెయిడ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ బ్యాండెయిడ్స్ని వాడినట్లయితే సాధారణమైనటువంటి గాయాలు సాధారణ పట్టీలతో కంపేర్ చేస్తే సూక్ష్మ సిల్వర్ పరమాణువులతో తయారు చేసినటువంటి బ్యాండెయిడ్స్ వల్ల సమర్థవంతంగా మరింత తక్కువ సమయంలోనే నయమవుతున్నట్లుగా గుర్తించడం అనేది జరిగింది. మరి ఈ కోణంలో సిల్వర్ సూక్ష్మ పరమాణువులు ఇంత అద్భుతమైనటువంటి ప్రయోజనాలు అందిస్తూ ఉంటే, మరొక రకంగా గనక మనం ఆలోచిస్తే ఇది యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్గా ప్రవర్తిస్తుందని చెప్పుకున్నాం. కానీ ఏ రకమైన బ్యాక్టీరియాని అనే విషయంలో క్లారిటీ లేదు. అంటే బ్యాక్టీరియా అనేది మనకు 2 రకాలుగా ఉంటాయి. సూక్ష్మజీవులన్నీ కూడా మనకు 2 రకాల వర్గీకరణకు ఉంటాయి. ఉపయోగపడేటటువంటి సూక్ష్మజీవులు, ఉపయోగపడని లేదా హానికారక సూక్ష్మజీవులుగా మనం చెప్తాం. ఇక్కడ ఈ కోలి వంటి బ్యాక్టీరియాలు సహజంగానే మన జీర్ణ ప్రక్రియలో భాగంగా ప్రేవులలో ఉంటూ ఆహార పదార్థాల మీద పనిచేస్తూ ఉపయోగకరమైనటువంటి బ్యాక్టీరియాగా మనకు అక్కడ కనిపిస్తూ ఉంది. లాక్టోబాసిల్లస్ వంటివి కూడా మనకు ఉపయోగకరమైనటువంటి బ్యాక్టీరియాగా పనిచేస్తున్నటువంటి క్రమంలో ఇక్కడ కేవలం హానికారకమైనటువంటి బ్యాక్టీరియాలను మాత్రమే కాదు, ఉపయోగపడేటటువంటి బ్యాక్టీరియాలను సైతము సిల్వర్ సూక్ష్మ పరమాణువులు నాశనం చేస్తున్నటువంటి పరిస్థితులలో మరి ఈ క్రమంలో పదార్థం యొక్క ధర్మాలు అనేవి సూక్ష్మ స్థాయిల వద్ద అమాంతం మారిపోతూ ఉన్నాయి. వ్యతిరేకమైనటువంటి ధర్మాలను ప్రదర్శిస్తూ ఉన్నటువంటి సందర్భంలో వీటికి సంబంధించినటువంటి భౌతిక ధర్మాలను, అదేవిధంగా రసాయనపరమైనటువంటి ధర్మాలను సైతము మనము ఆమూలాగ్రం మరింతగా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ రకమైనటువంటి కార్యక్రమాలన్నింటినీ ఒక టెక్నాలజీ మిషన్ రూపంలోకి తీసుకొని వచ్చి 2007 నుంచి మనం అమలు చేసుకుంటూ పోతూ ఉన్నాం. 5 సంవత్సరాల కాల పరిమితి అంటే మనకు 2012 వరకు ఈ మిషన్ అమలులో ఉంటూ వస్తుంది.